హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను ఫ్రాంకీ లాగా చేశానండి ఇంట్లో చపాతీతోనే. సింపుల్గా ఎప్పుడు అన్నం కూరలు టిఫిన్లు అట్టు ఇడ్లీ ఇవే తిని తిని బోర్ కొట్టేసిందనమాట పిల్లలకి, నాకు కూడాను. పిల్లల పేరు చెప్పుకొని నేను కూడా హ్యాపీగా లాగించేసాను అనమాట. సింపుల్గా చేశానండి. క్యాప్సికమ్ పెట్టుకున్నాము, ఆర్డర్ పెట్టుకొస్తున్నాము, అదే బ్లింకిట్ ఉంటాయి కదా అట్లాంటి వాటిల్లో ఆనియన్ కట్ చేసుకున్నాను. క్యాప్సికమ్ కొంచెం కలర్ఫుల్గా అయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా, అందుకని చెప్పేసి రెడ్ క్యాప్సికమ్ అను ఎల్లో క్యాప్సికమ్ పెట్టాను అనమాట. మా పాప అయితే అవి చూసి అమ్మ ఫస్ట్ పసుపు కుంకుమ గిన్నెల్లాగా ఉన్నాయి కదా అని చెప్పేసేసి అంది కట్ చేస్తే. సో నాకైతే అవును నిజమే, నాకు అప్పటిదాకా థాట్ రాలేదనమాట తను చెప్పేదాకా. నిజంగానే పసుపు కుంకుమ లాగే ఉన్నాయి, నిజంగానే బౌల్స్ అట్లాగే ఉన్నాయని. స్వీట్ కార్న్ అండి, నాకు కాలిపోతుంది అనమాట చెయ్యి. అయినా ఆత్రం ఆగాక కట్ చేసేసాను అనమాట. పిల్లలు కూడా ఆకలేస్తుందమ్మా ఇంక తొందరగా చేసేసాను అన్నారు. సో చేసేస్తుంది అనమాట. ఇది చికెన్ అయితే నేను ముందే మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను. ఇందులో ఏం లేదండి, జస్ట్ సాల్ట్, కారము, పెప్పర్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అంతే. అసలు ఈ చికెన్ అయితే అబ్బా ఎంత బాగా అనిపించిందో, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అసలుకి అంత బాగా వచ్చింది అనమాట. ఇప్పుడు మార్నింగ్ మ్యారినేట్ చేసి పెడితే నేను నైట్ 7:30 ఆ టైంకి చేశాను అనమాట. అబ్బా ఇట్లాగే తినేస్తే బాగుండిద్ది అనిపించింది. ఉప్పు కారం వేస్తే నాకు అసలు చాలా బాగా అనిపించింది అనమాట. నేను ఎప్పుడైనా అనుకున్నాను, ఇంకా ఎప్పుడైనా పప్పు కానీ పప్పుచారు కానీ చేసుకున్నప్పుడు ఇట్లా సింపుల్గా చేసేసుకున్నా కానీ చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో ఇలాగే చేసేసుకుందాం మనము అనిపించింది అనమాట. మేము చపాతీలో వేసుకోవడమే కాకుండా కొంచెం దాచిపెట్టుకొని విడిగా కూడా తిన్నామన్నమాట. అంత టేస్టీగా అనిపించింది. ఏం వేయాల్సిన పని లేదండి, కాకపోతే మనం మ్యారినేట్ చేసుకోవాలి. మన ఎంత మ్యారినేట్ చేసుకుంటే అంత బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది. ఎందుకంటే ముక్కకి ఉప్పు కారము అదంతా బాగా పట్టుంటుంది కదా. సో అందుకు చపాతీ పిండి కూడా నేను ఒక 2 అవర్స్ ముందే నానబెట్టేసి పెట్టేసుకున్నానండి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. చపాతీ పిండి కలిపేదాన్ని బట్టి చపాతీలు కూడా వస్తాయి అన్నమాట. ఒక్కొక్కసారి ఎంత బాగా కలిపినా కానీ చపాతీలు సరిగ్గా రావన్నమాట. నాకు ఒక్కొక్కసారి అట్లా జరుగుతూ ఉండిద్ది. ఈ చపాతీ కర్రనైతే ఎంతమందిని అడిగారో, ఇది పప్పు గుత్తి కర్ర అండి. మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు, ఇది చపాతీ కర్రనా పప్పు గుత్తి కర్రనా, ఏంటి ఇట్లా ఉంది డిఫరెంట్గానని. పప్పు గుత్తి గుత్తి ఉండిద్ది కదా కింద, అది ఊడిపోయిందండి. ఇది మా పెళ్ళైన కొత్తలో కొనుక్కున్నది అనమాట. సో దాన్ని ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పేసి నేను చపాతీ కర్రగా యూజ్ చేస్తాను అనమాట దాన్ని. మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ దాన్ని మడి ఖచ్చితంగా అడిగే తిడతారనమాట. నాకు ఇంకా అదే అలవాటు. వేరే చపాతీ కర్ర కూడా తీసుకున్నా నేను యూజ్ చేద్దామని చెప్పేసి, కానీ నాకు అదెందుకో కంఫర్ట్గా అనిపించలే. ఇది వాడేసరికి నాకు అది వాడాలంటే ఏదోలాగా అనిపించింది అనమాట. సో నేను అది ఉన్నా కానీ నేను ఇదే వాడతాను. మా ఇంటికి ఎప్పుడైనా ఎవరైనా, అదే చెప్పాను కదా, ఎవరైనా వస్తే పూరి చేయాలన్నా చపాతీ చేయాలన్నా నన్నే చెప్తారు, ఎందుమో మాకు రాదు ఆ కర్రతో చేయటము, నువ్వే చేయాలి అని చెప్పేసి. ఫైనల్గా ఇందులో మేము తందూరి సాస్ వేసి కలిపామండి. నా సజెషన్ ఏంటంటే అందులో తందూరి సాస్ వేసుకోకండి మీరు, నాకు అంత టేస్టీ అనిపించలే. కానీ మా పిల్లలు అయితే బాగుంది అని అన్నారు అనమాట. ఇంట్లో వాళ్ళు అందరూ బాగుంది అన్నారు. నాకెందుకో నచ్చలేదు. సో అది అందరికీ నచ్చాలని రూల్ లేదు కదా, కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. సో ఇలాగ మేము కలర్ఫుల్గా చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసాను అనమాట మేము. నా ఒక్కడు తింటే చాలు ఫుల్ అయిపోతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేస్తాను. ఇప్పుడిప్పుడే కదా నేర్చుకుంటుంది, చూడండి.